మేడారం మహాజాతర సందడిగా సాగుతుంది. వనం భక్తజనంతో నిండిపోయింది. అతిపెద్ద ఆదివాసుల జాతర. గద్దలను ఆధుకరించారు. భక్తులకు ఎలాంటి ఇక్కట్లు ఎదురు కాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దల దగ్గర మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. మేడారం మహాజాతరపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మేడారం సమ్మక్క సారలక్క తల్లుల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమ్మవార్ల దర్శనాల కోసం అయితే భక్తులు బారులు తీరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క మహా జాతరలో కీలక ఘట్టాలైనటువంటి సారలక్క తల్లి ఈ రోజు కన్నపల్లి నుంచి మరికొద్ది సేపట్లో రానుంది. అనంతరం పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దెల మీదకి మరి కాసేపట్లో ఈ రోజు చేరుకుంటారు. రేపు సమ్మక్క తల్లి గద్దెల మీదకి చేరుకుంటారు. సమ్మక్క తల్లి ఆ రాక కోసం అయితే ప్రధానంగా ఏర్పాట్లు పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి అమ్మవార్లకు సంబంధించి ఆ యొక్క 4 రోజుల జాతరకు సంబంధించి అయితే అంకురార్పణ అయితే పూర్తిగా ప్రారంభమైంది. ఇప్పటికే ఇటు మహా జాతర పూర్తిగా ప్రారంభం కావడంతో అయితే అటు భక్తులు పెద్ద ఎత్తున అమ్మవార్లను దర్శించుకొని ముందుకు సాగుతున్నారు. ఈసారి ఏర్పాట్లకు సంబంధించి కూడా భారీ ఎత్తున చేయడంతో అయితే ఇటు ఆ అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకుంటున్నారు భక్తులు. గతంలో కొంత ఇరుకుగా ఉంటే ఈసారి కొంత విశాలంగా ఆలయ ప్రాంగణాన్ని కూడా ఆ విశాలంగా చేయడంతో అయితే భక్తులు చేస్తున్నారు. మనతోటి సమ్మక్క తల్లి ఆలయ ప్రధాన పూజారి సిద్ధమైన అరుణ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాం. ఈ 4 రోజులకు సంబంధించి ప్రత్యేకతలు ఏంటి, ఈ 4 రోజుల క్రతువుకు సంబంధించి ఏమేమి విశేషాలు ఉన్నాయో వారి మాటల్లో విందాం. పూజారి చెప్పండి, ఈ యొక్క మహాక్రతువు అయితే ప్రారంభమైంది. ఈ యొక్క జాతర 4 రోజుల పాటు ఎలాంటి విశేషాలను సంతరించుకోనుంది? నమస్కారం అండి. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుందండి. అయితే ఈ జాతర అంటే ఈ బుధవారం రోజున దాదాపు 11-12 ప్రాంతంలో ఈ అమ్మవారి గద్దెలను సారలమ్మ పూజారులు, సమ్మక్క పూజారులు పుట్టమన్ను తీసుకొచ్చి అలికి గొట్టు గోత్రాల ప్రకారం ఇక్కడ పీఠముగ్గు వేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా దీపధూప నైవేద్యాలు పెట్టి అమ్మవార్లను స్మరించడం జరుగుతుంది. ఇదే పూట సాయంత్రం రోజున కన్నపల్లి నుంచి సారలమ్మను, ఇటు కొండాయి నుంచి గోవిందరాజును, పునుగోల నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం. ఇదే బుధవారం రోజున పౌర్ణమి వెన్నెలల్లో ఇటు సమ్మక్కకు, ఇటు పగిడిద్దరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం చేయడం జరుగుతుంది. గురువారం పూట సమ్మక్కను చిలకలగట్టు నుంచి కుంకుమర్ణి రూపంలో తీసుకురావడం. శుక్రవారం పూట వీళ్ళందరూ గద్దెలలో కొలువై ఉంటారు. అధిక సంఖ్యలో భక్తులు పాలు పంచుకొని తమ తమ మొక్కుబడులను సమర్పించడం. శనివారం పూట తిరిగి వీళ్ళని వన ప్రవేశం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య కీలక ఘట్టాలలో ఇంకా ప్రధానంగా ఈసారి జరిగిన అభివృద్ధి విషయంలో కావచ్చు, ఏర్పాట్ల విషయంలో, భక్తుల రాక కావచ్చు, అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించే విషయంలో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? దాదాపు లక్షలాది మంది ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారండి. ఏంటంటే లోపల టెంపుల్ చాలా పెద్దగా అయింది, చాలా విశాలంగా అయింది. కానీ ఎందుకో తెలియదు కానీ ఇక్కడ లోపల సిస్టమ్ చూస్తే మాత్రం కంప్లీట్ అది డిస్టర్బెన్స్గానే ఉంది. అంటే ఈ రేపు ఎల్లుండి కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇది తొక్కిసలాట జరిగే అవకాశం ఉందండి. కానీ కంప్లీట్ డిస్టర్బెన్స్ ఉంది సిస్టమ్ అంతా, లోపల ఉండే సిస్టమ్ అంతా. అసలు వీళ్ళకి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో వీళ్ళకు అంటే ఒకరొకరు రాంగ్ గైడెన్స్ ఇచ్చుకుంటా ఇక్కడ టెంపుల్ అట్మాస్ఫియర్ని దెబ్బతీస్తున్నారండి. ఇక్కడ కంప్లీట్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మొత్తం చెత్త అని మొత్తం చెత్త గీకేస్తాను. ఎందుకంటే ఈ 4 రోజులు పవిత్రంగా ఉండే గద్దల్ని మున్సిపాలిటీ వాళ్ళని పెట్టి చెత్త గీకిస్తాను. అది అసలు పద్ధతి కానే కాదు. అంటే అమ్మవార్ల మొక్కులను వాళ్ళ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కదా, అది కూడా వాస్తవం. అవునండి. ఎందుకంటే ఇక్కడ పద్ధతి ఎట్లుంటుంది అంటే వేరే గుళ్ళల్లో రోజు అమ్మవార్లకు రోజుకొక పట్టు చీర, రోజుకొక నగలు పెట్టి అలంకరిస్తారు. మేడారంలో ఏంటంటే ఈ 4 రోజులు భక్తులు ఏదైతే ముడుపులు వేస్తారో అమ్మవారికి అదే అలంకరణ. కానీ ఏంటంటే ఈ 4 రోజులే మున్సిపాలిటీ వాళ్ళని పెట్టి అసలు ఇది మరీ దారుణంగా చూస్తే దారుణంగా ఉన్నది అండి. మున్సిపాలిటీ వాళ్ళని పెట్టి మొత్తం గీకిచ్చి బయటపడిస్తాను. అది వీళ్ళకి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ఎవరు ఏంది, అసలు పూజాలను కూడా సంప్రదించాలి కదా. పూజాలను సంప్రదించలేదు, పక్కగా పడేసి ఎవరు ఇష్టం వచ్చాడు వాళ్ళు చేస్తాను. ఇట్లా అయితే ఏంటంటే రేపు పొద్దున కంప్లీట్ జాతరనే మా చేతుల నుంచి పోయేటట్టుగా ఉన్నది. విఐపి దర్శనాలు అట, అసలు విఐపి దర్శనాలు అనేటివే మేడారంలో ఉండదు. వాళ్ళ కోసమని అమ్మవారిని డిస్టర్బ్ చేస్తున్నారు, పూజాలను డిస్టర్బ్ చేస్తున్నారు, ఇక్కడ టెంపుల్ అట్మాస్ఫియర్ని కూడా కంప్లీట్గా డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అమ్మవార్లకు ముడుపులు ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఒడి బియ్యం కావచ్చు, చీర, సారె, బెల్లం సమర్పిస్తుంటారు. వాళ్ళు ఎన్నో కోరిన కోరికలు మీరు అన్నట్టు అమ్మవార్లకు అవే అలంకరణ. మరి వాటిని దూరం చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కదా, దాని విషయంలో? తప్పకుండా మనోభావాలు దెబ్బతింటాయండి. ఇప్పటికే చాలా భక్తులు తిట్టుకుంటున్నారు. సిస్టమ్ అంతా అంటే లోపలికి రాగానే చాలా డిస్టర్బ్ అవుతున్నారు భక్తులు. అసలు ఎట్నుంచి రావాలో ఎటు పోవాలో ఏందో అర్థం కాకుండా ఉంది ఇదంతా.
అంటే మీరు కలెక్టర్ దృష్టికి కానీ మంత్రి దృష్టికి కానీ తీసుకెళ్లారా ఈ విషయాలను? చాలా తీసుకెళ్తున్నామండి. కానీ ఏంటంటే ఒకరిద్దరు వల్ల కాదు కదా. మేడారం జాతర అంటే ఎక్కడెక్కడి నుంచో డ్యూటీలు ఇస్తారు. వాళ్ళు మొన్నటి దాకా ఒక బ్యాచ్ డ్యూటీలు చేసింది. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళకు పూజారులు ఎవరో తెలియదు, ఈ గుడి ఏందో తెలియదు, ఎట్లా ఏందో తెలియదు. వాళ్ళు ఇక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ప్రతిసారి ఇదే గొడవలు అండి. పూజార్లతోటి వచ్చే అధికారులతోటి కూడా ఇవే గొడవలు. అంటే బందోబస్తు బయట ఉండాలి కానీ గద్దెల ప్రాంగణంలో వాళ్ళ అజమాయిషి ఉండడం బాధాకరమే. దాని విషయంలో ఇంకేమన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? ఏం లేదు కానీ పూజలను ఆపొద్దు, భక్తులను కూడా ఇబ్బంది పెట్టద్దు. అదొక్కటే మా తరపున అంటే విన్నపం ఏంటంటే పూజారులను ఆపొద్దు, భక్తులను ఇబ్బంది పెట్టొద్దు. అది ఓవరాల్ గా ఈ 4 రోజుల జాతరకు సంబంధించి భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తారండి? భక్తులకు జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి. మన అంటే ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం హలాల్ అనేది మాత్రం ఉండదు. మీరు పెట్టే మొక్కు హలాల్ చేస్తే అసలు ఆ మొక్కు మీకు చెల్లదండి, అమ్మవారికి చెల్లదు. మన గుడి, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు మనం పాటిస్తాము. ఓకే, అది మనం చూస్తున్నాము. ఇక్కడ కొంత అధికారుల అత్యుత్సాహం వల్లనైతే కొంత ఆలయ పవిత్రత దెబ్బతింటుంది, ఆలయ మర్యాదలు మంటగలిసే ప్రమాదం ఉంది, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అటు ప్రధాన పూజారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలోనైతే భక్తుల దర్శనాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది సమ్మక్క తల్లి గద్దె వద్ద ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. ఆ దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి, సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. మేడారం మహాజాతర తొలి ఘట్టం అయితే ప్రారంభమైంది. తొలి రోజు భక్తులు చెల్లించుకోవడానికి అయితే కోటాది మంది భక్తులు అయితే ఇక్కడికి మేడారం గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం సమ్మక్క తల్లి ప్రధాన గద్దె వద్ద ఉన్నాము. ఇక్కడ వివిఐపీలు ప్రధానంగా ప్రోటోకాల్ దర్శనాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, సీఎంలు, కేంద్ర మంత్రులు వచ్చేటువంటి ప్రధాన ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ప్రధాన ద్వారము ఈ సమ్మక్క తల్లి గద్దె వద్దకే చేరుకోవడానికి అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ సింగరేణి మైన్స్ సంబంధించినటువంటి సిబ్బందితో పాటు రెస్క్యూ టీం కూడా ఇక్కడ ఉన్నారు. దాంతో పాటు ఇటు రెవెన్యూ ప్రోటోకాల్ సిబ్బంది కూడా ఇక్కడ ఉండడంతో అయితే ఇక్కడ ప్రధాన సమ్మక్క తల్లి గద్దెల వద్దకు వచ్చేటువంటి వివిఐపీలు, విఐపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ద్వారం ద్వారానే దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే గతంలో భక్తులకు ఇబ్బంది అయ్యే విధంగా ఉండే అవకాశం లేకుండా ఈసారి 2 క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శనాలు కల్పించడంతో అయితే భక్తులు సురక్షితంగా అమ్మవార్ల తల్లుల దర్శనం చేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. భక్తులు తీసుకొచ్చినటువంటి మొక్కులను కూడా అమ్మవార్లకు అటు చెల్లిస్తున్నారు. అటు చీర, సారె, బెల్లంతో పాటు అటు అమ్మవార్లకు ఒడిబియ్యం పోయడంతో పాటు ఇటు నిలువెత్తు బంగారాలను సమర్పిస్తుంటారు. పెద్ద ఎత్తున ఆ అమ్మవార్ల యొక్క మొక్కులు చెల్లించడానికైతే ఆ భక్తులు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులతో పాటు సమ్మక్క తల్లుల భక్తులంతా కూడా తండోపతండాలుగా తరలి వచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితం అధికారికంగా జాతర ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి పగిడిద్దరాజు, గోవిందరాజులు అటు కొండాయి నుంచి ఇటు పొనుగొండ్ల నుంచి చేరుకొని ఉన్నారు. అనంతరము వాళ్ళిద్దరూ సమ్మక్క తల్లి పూజా మందిరానికి చేరుకున్న తర్వాత ఎదుర్కొన్న తర్వాత అటు కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లిని మరి కాసేపట్లోనే తీసుకొచ్చి ఇటు గద్దెల ప్రాంగణానికి తీసుకొస్తారు. ఈ రోజు తొలి రోజు సారలమ్మ తల్లి కన్నెపల్లి నుంచి రావడం అనేది చాలా కీలక ఘట్టము. దాన్ని పోలీసులు 3 అంచెల భద్రత మధ్య అమ్మవార్లను తొలి రోజు సారలమ్మ తల్లిని, రెండో రోజును సమ్మక్క తల్లిని కూడా తీసుకొని వచ్చి ఆ అమ్మవార్లను గద్దెల మీదకి చేరుస్తూ ఉంటారు. ఇది తొలి ఘట్టాలు అయితే పూర్తి చేయడానికి అయితే ఇప్పటికే అధికార యంత్రాంగము పూర్తిగా కూడా సిద్ధమైంది. దీంతో అయితే పూర్తిగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాము భక్తులు తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తల్లులు కోరిన కోరికలు తీర్చే తల్లులు కాబట్టికే సమ్మక్క తల్లికి నిలువెత్తు బంగారంతో పాటు అటు ఒడిబియ్యము, అటు చీర, సారె, కుంకుమ, పసుపు కుంకుమలను అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. అనంతరము ఎదురు పిల్లలను కూడా, కోడి పిల్లలను, ఎదురు పిల్లలను ఇచ్చి ఆ మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఇది మనం చూస్తున్నాము. ఇటు సమ్మక్క గద్దెతో పాటు సారక గద్దె వద్ద కూడా భక్తులు మొక్కులు చెల్లించుకొని ముందుకు సాగుతున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇటు సమ్మక్క తల్లి, సారక్క తల్లి ఆ మొక్కులు చెల్లించుకొని దర్శనంతో పాటు అటు పగిడిద్దరాజు, గోవిందరాజులను కూడా దర్శించుకొని బయటికి వెళ్ళేలాగానైతే ఇక్కడ ఏర్పాట్లు చేయడంతో అయితే పెద్ద ఎత్తున
ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు ముఖ్యంగా ప్రోటోకాల్ ఆ దర్శనానికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఈడ ప్రధాన ద్వారం వద్ద కూడా ఆ ఏర్పాట్లలో ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి సెక్టార్ 6 నెంబర్ వద్ద దేవస్థానం వాళ్ళు ప్రోటోకాల్ దర్శనాలకు ఎవరైతే విఐపీలు ప్రజాప్రతినిధులు మంత్రులు వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులు అటు కలెక్టర్ సూచనల మేరకు ఇక్కడ ఆ విధుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. వాళ్ళకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ కూడా కల్పించారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి అధికార యంత్రాంగము స్పెషల్ గా ఏర్పాట్లు చేశారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఇక్కడ ప్రోటోకాల్ కి సంబంధించి ఏమేమి సూచనలు ఉన్నాయి సార్? గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ మేడారం సమ్మక్క జాతర 2026 సార్ ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నది సార్. మేము ఇక్కడ సెక్టర్ ఆఫీసర్ డ్యూటీ చేస్తున్నాం సార్. మొత్తము 3 షిఫ్ట్లు ఉన్నాయి సార్. మార్నింగ్ 7 to 10 ఒకటి, మధ్యాహ్నము 2 to 10 ఒకటి, మళ్ళా నైట్ 7 to 7 వరకు ఉన్నాయి సార్. చాలా బాగున్నాయి సార్. భక్తులు మంచిగా వస్తున్నారు సార్. మాకు ఇక్కడ విఐపి దర్శనం ఇస్తున్నారు సార్. మేమందరం వివిధ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం సార్. మాకు సౌకర్యాలు కూడా బాగానే కల్పించారు సార్. థ్యాంక్ యూ సార్. అది మనం చూస్తున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులకు విఐపీలకు తమ యొక్క ప్రోటోకాల్ దర్శనాలు చేసుకునే విధంగా కలెక్టర్ సూచనల మేరకు ఇక్కడ వాళ్ళు వివిధ జిల్లాల నుంచి వచ్చిన హై ఆఫీసర్స్ అంతా కూడా ఇక్కడ దర్శనాలు ఉన్నారు. వాళ్ళకు స్పెషల్ డ్రెస్ కోడ్ తో పాటు ఇక్కడ కల్పించిన పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా సింగరేణి మైన్స్ కి సంబంధించి కూడా ఇక్కడ రెస్క్యూ టీం వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కూడా అందుబాటులో ప్రధాన గద్దెల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎలాంటి ప్రమాదం సంభవించినా వెంటనే వాళ్ళు ఇక్కడ రెస్క్యూ చేయడానికి కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఇక్కడ సింగరేణి నుంచి వచ్చారు, ఇక్కడ అమ్మవార్ల గద్దెల వద్ద సేవ చేస్తున్నారు, ఎలాంటి డ్యూటీలో ఉన్నారు, ఏమేం చేస్తారు ఇక్కడ మీరు? మా గౌరవ రెస్క్యూ సూపరింటెండెంట్ గారు ఆదేశానుసారంగా మేము 60 మంది ఉద్యోగులు వచ్చాము. సింగరేణి వ్యాప్తంగా అన్ని డివిజన్ల నుండి వచ్చాము. ఇక్కడ వచ్చే భక్తులందరికీ ఏమైనా చిన్న చిన్న గాయాలైతే, అనారోగ్యం వస్తే, అస్వస్థ గురైతే వారిని ఇమ్మీడియట్లీగా మేము రక్షించి హాస్పిటల్లో చేరవేస్తున్నాము. ఇప్పటి వరకు 225 మందిని ప్రాణాపాయ పరిస్థితి నుండి కాపాడడం జరిగింది. అంటే రెస్క్యూ అంటే భక్తుల దర్శనాలతో పాటు ఇక్కడ ఇంకా ఎలాంటి సేవలు అందించనున్నారు సార్? ఎలాంటి సేవకైనా మేము అందించడం సిద్ధంగా వచ్చాను. అమ్మవారి కృపకు పాత్రులై రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. గతంలో పుష్కరాల సందర్భంలో రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు సంభవించినా కానీ మేము ముందుండి, మా యాజమాన్యం వారు మమ్మల్ని ప్రోత్సహించి ముందుండి రాష్ట్ర పురోగతికి మేము పాటుపడుతున్నాం. అది మనం చూస్తున్నాము. సింగరేణి సంస్థ అంటే నల్ల బంగారం పండించే సిరుల పంటే కాదు, ఆ ప్రజలకు ఆపత్కర పరిస్థితులలో కూడా మేము అన్ని చోట్ల ఉంటాం. అదేవిధంగా సమ్మక్క జాతర తల్లుల వద్ద కూడా సేవ అందించడానికి ఇక్కడికి వచ్చాము. గతంలో సరస్వతి పుష్కరాలలో కూడా అనేక సేవలు అందించామని చెప్తున్నారు. వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ వాళ్ళు ఎక్విప్మెంట్ ను కూడా సిద్ధంగా ఉంచుకొని రెడీగా ఉన్నారు. అటు మెడికల్ సంబంధించినటువంటి సర్వీస్ అయినా సరే, ఇంకా ఎలాంటి విపత్కర పరిస్థితులలో కూడా వాళ్ళు ఆ టూల్ కిట్ తో సహా రెడీగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది సమ్మక్క తల్లి ప్రధాన ద్వారం వద్ద ప్రోటోకాల్ దర్శనాలతో పాటు భక్తులకు సంబంధించి ఆ దర్శనాలు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు గద్దెలు ఒకే వరుస క్రమంలో సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి, గోవిందరాజు, పగిడిద్దరాజుల యొక్క దర్శనాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ 4 రోజుల మహాక్రతువుకు సంబంధించింది అయితే పెద్ద ఎత్తున అమ్మవార్ల దర్శనాలకైతే ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. మొదటి రోజు అయితే అంగరంగ వైభవంగానైతే మేడారం జాతర, తెలంగాణ కుంభమేళ, ఆదివాసీల ఆరాధ్య దైవాలు అనేటువంటి సమ్మక్క సారలక్క తల్లుల కోరిన కోరికలు తీర్చే పేదల పెన్నుల అమ్మవార్లు దేవతల స్వరూపాలుగా ఇక్కడ కొలువు తీరి కోట్లాది మంది భక్తులకు దర్శనాలు ఈ 4 రోజులు కల్పించనున్నారు. ఇటు అమ్మవార్ల దర్శనాలకైతే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి కూడా ఇప్పటికే తండోపతండాలుగా అన్ని దారులు మేడారం వైపు అన్న చందంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అమ్మవార్ల గద్దెల వద్ద తాజా పరిస్థితి. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా ఆలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా.
మంత్రి సీతక్క దయ వల్ల చాలా తొందరగా అయ్యింది అండ్ దగ్గర నుంచి అయ్యింది, చాలా నీట్గా అయ్యింది, చాలా చేంజ్ అయింది, చాలా అభివృద్ధి అయింది, చాలా అప్డేట్ అయింది అండ్ ఫ్రీగా కూడా అవుతుంది చాలా. మేము ఇది 6 or 7 times వచ్చాము అండ్ చాలా చేంజ్ అయింది ఈ ఇయర్. ఇక్కడ 2 days ఉన్నాం. మా సమ్మక్క సారక్క యాపిగా దర్శనం అయింది. మా అబ్బాయి మంచిగా తీసుకొచ్చి సీఎం అంతా దర్శనం చేయించుండు. యాపి సీతక్క సహకారం, మంత్రి సీతక్క సహకారం వల్ల అమ్మవారు మంచిగా దర్శనం అయింది. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము, చాలా సంతోషం. సమ్మక్క సారక్క హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. గుడి అభివృద్ధి చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రి సీతక్క గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఇంత అద్భుతమైన సౌకర్యాలు కలిగించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే కలెక్టర్ గారికి, ముఖ్యంగా మా మంత్రి సీతక్క గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంత బ్రహ్మాండమైన దర్శనాలు, ఇంత సౌకర్యాలు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించినందుకు దీన్ని సహకరించి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దీంతో అయితే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అమ్మవార్ల గద్దెలకైతే తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం సమ్మక్క తల్లి గద్దె వద్ద ఉన్నాము. సమ్మక్క తల్లి మహాజాతర ప్రారంభం కావడంతో అయితే పూలతో అలంకరించారు. అటు చీర సార బెల్లంతో పాటు ఒడి బియ్యాన్ని అయితే మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అమ్మవార్ల ప్రధాన గద్దెలు, అమ్మవారి యొక్క ప్రధాన స్వరూపము మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రధానంగా ఆ అమ్మవార్లను దర్శించుకుని ముందుకు సాగేటువంటి ఆ ప్రధాన మహాఘట్టానికి సంబంధించి అయితే వేలయ్యింది. ఇప్పటికే ఇక్కడికి పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలి వచ్చి అమ్మవార్లకైతే మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా భక్తజనం అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకు ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది, మేడారం రావడము ఆ అమ్మవార్లను దర్శించుకోవడం ఎలా అనిపిస్తుందో వారి మాటల్లో విందాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి నుంచి వచ్చామండి. ఇక్కడికి ఇదే ఫస్ట్ సారి సత్తుపల్లి. చాలా మంచిగా అనిపించింది, సౌకర్యాలు కూడా. మాది ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి నుంచి వచ్చామండి. ఫస్ట్ సారి ఇదే రావటం బాగానే ఉంది. అమ్మవారు దర్శనం బాగా జరిగింది, అమ్మవారి దర్శనం బాగా జరిగింది. ఇక్కడంతా బాగానే ఉంది, అన్ని సౌకర్యాలు చేతక్క బాగా చేయించింది, ఏమి ఇబ్బంది పడట్లేదు, అంతా బాగానే ఉంది. ఇదే ఫస్ట్ అండి రావటం, మేము చాలా బాగుంది, మాకు చాలా సంతోషంగా ఉంది. జనం కూడా బాగున్నారు, మాకు సౌకర్యం కూడా బాగుంది, మంచిగా ఉంది. వాళ్ళైతే ఖమ్మం సత్తుపల్లి బార్డర్ నుంచి వచ్చాము, చాలా బాగుంది అని, ఏర్పాట్లు కూడా బాగున్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అటు ప్రధాన గద్దెల మీదనైతే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో అయితే భక్తులు దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు వాళ్లకు మొక్కులు చెల్లించుకొని అటు అమ్మవార్లకు చీర సార బెల్లంతో పాటు అమ్మవార్లకు ముడుపులు కూడా చెల్లించుకుంటున్నారు. ఇది మనం చూస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మహారాష్ట్ర నుంచి వచ్చినాం. మహారాష్ట్ర గడిచిరోలు జిల్లా. మాకేం పరేషాన్ కాలేదు సార్, మాకు మంచిగా అయింది దర్శనం. ఏటా వస్తాం సార్, మాకు మంచిగా అనిపించా. అన్నేళ్ళ కన్నా ఏడు ఇంకా మంచిగా అనిపిస్తాం సార్. ఎప్పటి మొక్కుకుంటాం సార్. మంచిగా మాకు ప్రయాణం ఇంకా మంచిగా అయింది సార్ దర్శనం. మహారాష్ట్ర నుంచి మంచిగా అయింది అన్న, మంచిగా ఉన్నాయి, చెల్లించుకున్నాం. చూస్తున్నాము పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలి వచ్చారు. ఆ మొక్కులు చెల్లించుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా భక్తుల మొక్కులు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు ఇది కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి సమ్మక్క దర్శనం తర్వాత సారలమ్మ దర్శనానికి కూడా పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణాన్ని అయితే పూలతోటి పూర్తిగా అలంకరించారు. ఇటు సమ్మక్క గద్దె సారక్క గద్దెకు సంబంధించింది అయితే పూర్తిగా అలంకరించడంతో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు పోలీస్ సిబ్బందితో పాటు వాలంటీర్స్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాట్లు కూడా చేయడంతో అయితే ఇక్కడ భక్తులైతే మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది ఇక్కడ సారలమ్మ గద్దె తల్లి, సారలక్క గద్దె తల్లికి సంబంధించి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అమ్మవారికి స్వరూపం ఇది, పూర్తి స్వరూపము. మరి కాసేపట్లో సారలమ్మ తల్లి గద్దె మీదకి కూడా
రానున్నారు. ఆ సారలమ్మ తల్లి పగిడిద్దరాజు గోవిందరాజు మరికొద్ది సేపట్లో ఇక్కడికి గద్దెల మీదకి చేరుకుంటారు. అనంతరము రేపు ఆ సమ్మక్క తల్లి గద్దె మీదకి వస్తుంటారు. ఆ ముఖ్య ఘట్టం కోసం అయితే కోట్లాది మంది భక్తులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఇది ఇక్కడ గద్దెల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. సమ్మక్క సారక్క తల్లి గద్దెలకు సంబంధించి దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. భక్తుల ఆ మొక్కులు కానుకలు కూడా చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రస్తుతం తాజా పరిస్థితి. సారలమ్మ తల్లి కన్నెపల్లి నుంచి మరి కాసేపట్లో మేడారం గద్దెల మీదకి చేరుకోనుంది. ప్రస్తుతం మనం సారలమ్మ తల్లి కన్నెపల్లిలోని ప్రధాన దేవాలయం వద్ద ఉన్నాము. కాక వంశస్థులు ఇప్పటికే సారలమ్మ తల్లిని అలంకరించి పూజా మందిరాలను అటు ఊరుకు సంబంధించి గ్రామ దేవతలను కూడా అలంకరించి మరి కాసేపట్లో ఇక్కడ పూజలు పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి సారలమ్మను సాయంత్రము మేడారం గద్దెల వద్దకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఇటు కాకా వంశస్థులు ఇటు కన్నెపల్లిలోని పూజారులంతా కూడా ప్రత్యేక పూజలు వాళ్ళ ఆదివాసీ సాంప్రదాయాల నడుమ పూజలు కొనసాగిస్తున్నారు. ఆడబిడ్డల ఆ సారథ్యంలో ఆ ప్రత్యేక పూజలు కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు ఇక్కడ ఆ ఉదయం నుంచి ఏమేమి పూజలు చేశారో సాయంత్రం ఎన్ని గంటలకు బయలుదేరుతారో అడిగి తెలుసుకోవడానికి మనతోటి ఇక్కడ పూజారులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఈ రోజు ఇక్కడ ఎలాంటి క్రతువులు అంటే ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, ఏమేమి పూజలు జరుగుతాయి గ్రామానికి సంబంధించి కానీ మీరు కానీ ఇక్కడ అమ్మవారికి కానీ? ఈరోజు పొద్దున్న నుంచి వచ్చేసి మా పూజారులందరూ కూడా చిన్న పానీయాలు తేనెటి పానీయాలు లాంటివి తీసేసుకొని మా ఊరు ఆడపడుచు ఇంటింటికి అందరినీ పిలిచేసి ఆ ఇంటికి బిందె నీళ్ళు పట్టుకొని వస్తారు. పట్టుకొని వచ్చి మా గ్రామ దేవతలు అయితే ఎవరున్నారో ఆ గ్రామ దేవతలందరికీ కూడా బొట్లు బోనాలు ఇవన్నీ పెట్టేసి అమ్మవారి కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ నుంచి యథావిధిగా సారలమ్మ దగ్గర గుడి గర్భగుడిలోకి వచ్చి ఇక్కడ నుంచి అమ్మవారిని తీసుకెళ్ళడం అంటే అమ్మవారు అక్కడ గద్దెల మీద వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఆడపడుచులు అందరినీ కలిసి అక్కడికి వెళ్ళి గద్దెలను కడిగేసి ముగ్గులు పెట్టేసి మళ్ళీ వచ్చేసి అమ్మవారిని సావధించడం కోసం ఆ గద్దెలు కడిగేసి బొట్లు పెట్టేసి తీసుకొని వెళ్తాం సార్. అక్కడికి అమ్మవారి దగ్గర ముగ్గులు వేసాకే బయలుదేరుతారా? ఇక్కడ నుంచి ఎన్ని గంటల వరకు వెళ్తారు సుమారుగా? ఈ రోజు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్యలో మేము అమ్మవారిని తీసుకొని బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మేము ఇక్కడ బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి 9-10 గంటల సమయం పట్టవచ్చు సార్. ఆ గద్దెల్ని 10 గంటలకు ప్రదర్శించాలనుకుంటున్నాం మేము. అంటే ఆదివాసీ ఆచారాల ప్రకారము ఇంకా ఏమేమి పూజలు చేస్తారు అంటే మీరు చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఆదివాసీ ఆచారాలు అంటే మాకు వెనకటి నుంచి వస్తున్న ఆచారాలు అవన్నీ ప్రత్యేక పూజలు. అవి ఎలా అంటే మా ప్రధాన పూజలు లోపల ఉండేసి అమ్మవారికి సంబంధించిన అంటే ఆవహించుకోవడానికి ఎటువంటి ఆహారాలు ఎటువంటి పానీయాలు తీసుకొని అమ్మవారిని నిష్టంగా తీసుకెళ్ళాలనేది జరుగుతుంటది. అలా అని చేసి మేము అమ్మవారిని తీసుకెళ్ళేసి మేము చేస్తూ ఉంటాం సార్. అంటే ఇక్కడ పూజారులుగా కావచ్చు ఇక్కడ గ్రామస్తులుగా కావచ్చు అమ్మవారు ఇక్కడ నుంచే బయలుదేరడం ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మా ఊరు దేవతగా చెప్పుకోవడానికి మేము చాలా ఆనందంగా గొప్పగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే మా ఊరు ఆడపడుచు ప్రతి ఒక్క జనాలకు కూడా ప్రతి ఒక్క భక్తులకు కూడా కోట్ల మంది భక్తులకు కూడా వాళ్ళకు మా దగ్గర ఉండే ఆనందం కంటే వాళ్ళకి ఇచ్చే మా అమ్మవారిని పట్టుకుపోయి వాళ్ళకి అక్కడ ప్రతిష్ఠించి అందరికీ బహుమానంగా ఇస్తున్నందుకు మాకే చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఎలా చూస్తుంది మీ తల్లి ఇక్కడ మీ గ్రామాన్ని కానీ మిమ్మల్ని కానీ? మా తల్లి కానీ మా ఊరు మా పూజారులను కానీ మా ఊరు కానీ మా చుట్టుపక్కల ఉన్న భక్తులందరినీ ఎలా సంతోషంగా చల్లగా చూస్తాం. మమ్మల్ని కూడా ఈ గ్రామంలో అందరినీ చల్లగా చూస్తుంది. ఎటువంటి రోగాలు ఆయురారోగ్యాలతో అందరినీ చూస్తూ ఉంటుంది. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఒక్కరికి కూడా కరోనా రాలే కదా, అది తల్లి దీవెన అంటారా? అది ఖచ్చితంగా మా అమ్మ సారలమ్మ తల్లి దీవెన అనుకోవాలి. అక్కడ సమ్మక్క తల్లి దీవెనలతోనే మా ఊరు ప్రజలకు కూడా ఎవ్వరికి ఎటువంటి ఆపద కలవకుండా అయితే ఉంది. అదే మనం చూస్తున్నాము, సారలమ్మ తల్లి అంటేనే చల్లగా చూస్తుంది. మా గ్రామాన్నే కాదు కోట్లాది మంది భక్తులను కూడా చల్లగా చూసే తల్లి ఇక్కడ మేము పుట్టడము ఇక్కడ పూజలు చేయడము ఎంతో సంతోషంగా భావిస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఆడబిడ్డలంతా కూడా పెద్ద ఎత్తున డప్పు చప్పుల మధ్యలో ఇక్కడ అమ్మవారి గుడికి వచ్చేసి ప్రధాన దేవాలయంలో పూజలు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ఆడబిడ్డలు బయలుదేరి మేడారం గద్దెల వద్దకు వెళ్ళి సారలమ్మ గద్దెను అలంకరించి పూజించి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. దానికోసం అయితే పోలీసులు కూడా సిద్ధం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి సారలమ్మ ఆడపడుచులంతా కూడా కన్నెపల్లి గ్రామ ఆడపడుచులంతా కూడా గద్దెల మీదకి వెళ్ళి అక్కడ పూజలు చేసి అక్కడ గద్దెలు ముగ్గులు వాళ్ళతో అలంకరించి అనంతరం వచ్చే సాయంకాలం సంధ్యా వేళ సారలమ్మను కన్నెపల్లి నుంచి కాకసారయ్య ప్రధాన పూజారి ఆధ్వర్యంలో అమ్మవారిని తీసుకెళ్లడానికి బయలుదేరుతామని చెప్తున్నారు. ఇది కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయం వద్ద ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్.
మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టమైనటువంటి సారలమ్మ తల్లి రాక కోసం అయితే కన్నెపల్లి వైపు అయితే అందరూ చూస్తున్నారు. ప్రస్తుతం మనం కన్నెపల్లి వద్ద ప్రధాన దేవాలయం వద్ద ఉన్నాము. ప్రధాన అర్చకులు కాక సారయ్య మనతో ఉన్నారు. సారయ్య గారు చెప్పండి, ఈసారి మహా మేడారం జాతరకు అమ్మవారిని ఎన్ని గంటలకు తీసుకొస్తారు, ఇక్కడ ఏమేమి పూజలు చేస్తారు? మీ వంశం మొదటి నుంచి కూడా పూజలు చేస్తుందిగా, మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఆడబిడ్డలు మైసమ్మ పోచమ్మ బొట్లు పెడతాను పోయిన్లు, వచ్చిన తర్వాత ఆడబిడ్డలంతా అయ్యి మేడారం గద్దెలకు కడుతున్న పోతారు. వచ్చిన తర్వాత అమ్మవారు 6-7 గంటలకు బయలుదేరి తెచ్చారు. మీరు తరతరాలుగా మీ వంశం ఇక్కడ పూజలు చేయడం ఏమనిపిస్తుంది? మీరు కూడా గత కొద్దేళ్లుగా చేస్తున్నారు కదా, ఎలా ఉంది? ఇంతమంది భక్తులు కానీ భక్తుల ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా ఆలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది, ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. మేము మొక్కినందుకు కొంగు బంగారం వాళ్ళు అయినట్టు అందరికి అన్ని మొక్కలు తీరుతాయి కానీ అందుకని సంతోషపడతాం. అంటే ఇంతమంది భక్తులు వస్తున్నారు, ఈసారి అక్కడ అభివృద్ధి కూడా చేశారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? అది మనం చూస్తున్నాము, వేలాది మంది భక్తుల కోసము మేము పనిచేయడము ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. ఇప్పటికే ఇక్కడ సారలమ్మ తల్లి వద్ద శివసత్తుల పూనకాలు అయితే మారుమోగుతున్నాయి. మరోవైపు సమ్మక్క తల్లి నామస్మరణతో అయితే ఇటు కన్నపల్లితో పాటు మేడారం ప్రాంతం అంతా కూడా ఇటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు ఇప్పటికే సారలమ్మ తల్లి గద్దెల వద్దకు వచ్చి ఆ అమ్మవారికి దర్శనాలు కూడా చేసుకుంటున్నారు. ఇటు డప్పు చప్పులతోటి అమ్మవార్లకు ఇటు ఆడబిడ్డలకు అటు అన్ని చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున సారలమ్మ తల్లి దేవాలయం వద్దనైతే ఇక్కడ శివసత్తుల పూరకాలను మనం చూడొచ్చు. శివసత్తుల పూరకాల మధ్యలో మరి కాసేపట్లో ఇటు ఆడబిడ్డలు అన్ని చేసిన తర్వాత అక్కడికి సారలమ్మ తల్లిని సాయంత్రం 6 గంటలకు ఇక్కడ నుంచి కాకా వంశస్థులు వాళ్ళ ఆచారం ప్రకారం తీసుకొని వస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఇప్పటికే సారలమ్మ తల్లి దేవస్థానం వద్దకి పెద్ద ఎత్తున దర్శనాల కోసం అయితే వచ్చారు. ఇటు బందోబస్తు మధ్య భారీ బందోబస్తు మధ్య అమ్మవారిని సాయంకాలం తీసుకెళ్తారు. ఇప్పటికే ఇక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కూడా పట్టు వస్త్రాలతోటి ఇటు అమ్మవారిని తిలగించడానికి అయితే చూస్తున్నారు. మనము చూడొచ్చు, అమ్మవారికి దగ్గరికి ఇప్పటికే భక్తుల రాక కొనసాగుతుంది. ఇటు అమ్మవారిని అందరూ దర్శనం చేసుకొని అమ్మవారిని దండం పెట్టుకొని ముందుకు పోతున్నారు. సారలమ్మ తల్లి ఇక్కడ నుంచే పూజా విధానం ద్వారా ఇక్కడ నుంచి అమ్మవార్లు ముందుకు సాగుతూ ఉంటారు. ఈ యొక్క గర్భగుడే అమ్మవారికి ఇక్కడ నుంచి అమ్మవారిని తీసుకొని వెళ్తూ ఉంటారు. అమ్మవారి రాక కోసం అయితే ఇక్కడ కాకా వంశస్థులంతా కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. ఇటు పూజల నడుమ మరి కాసేపట్లో అమ్మవారిని పూజలు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అమ్మవారిని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ఇక్కడ దర్శనాలకు సంబంధించింది అయితే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇటు ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పూజలు పూర్తి చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు ప్రధానంగా ఎక్కడైతే అమ్మవారి దేవాలయం ఉన్నారో అమ్మవారిని చూపించే ప్రయత్నం చేద్దాము. అమ్మవారి యొక్క ప్రధాన దేవాలయానికి సంబంధించి మనం చూస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఓన్లీ వాళ్ళ కుటుంబ సభ్యులే పూజలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది ప్రధానంగా సారలమ్మ తల్లి పూజా గది. వాళ్ళ ఆదివాసి వాళ్ళ ఆచారాల ప్రకారం పూజ విధానం అయితే మనం చూస్తున్నాము. వాళ్ళ ఆడబిడ్డలు పసుపు ఇక్కడ తోరణాలను కట్టుకొని అయితే వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది ఇక్కడ తోటి ఆడబిడ్డలు ఇటు కాకా వంశస్థులకు సంబంధించి ఆడబిడ్డలు ప్రతి సంవత్సరం ఇక్కడికి తీసుకురావడం ఆచారంగా వస్తుంది. కంకణాలు కూడా తీసుకొస్తున్నారు. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, అది మనం చూస్తున్నాము. ఆ అమ్మవారి కుటుంబ సభ్యులంతా కూడా ఈ యొక్క జాతరలో తీసుకురావడం అని మనం చూస్తున్నాము. ప్రత్యేకంగా అమ్మవారికి అలంకరణ అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి అమ్మవారికి సంబంధించి సారలమ్మ తల్లిని కూడా ప్రత్యేకంగా ఇక్కడ నుంచి తీసుకురానున్నారు. ఇక్కడ కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయం వద్ద అయితే పూజలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో వాళ్ళంతా కూడా ప్రత్యేక ఇక్కడ నుంచి తరలించనున్నారు. అటు మనం చూస్తున్నాము, ఇటు సారలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో సారలమ్మ తల్లిని అంగరంగ వైభవంగా ఇక్కడ నుంచి మేడారం గద్దెల మీదకి తీసుకొస్తారు.
సారలమ్మను స్వాగతించడానికి కన్నెపల్లిలో గ్రామస్థాయిలోని ఆ ఆడబిడ్డలంతా కూడా ప్రతి ఇంటి నుంచి బిందెడు నీళ్లు తీసుకొచ్చి ఆరగిస్తూ అమ్మవారిని స్వాగతించడానికి అయితే ప్రతి ఇంటి నుంచి ఒక ఆడబిడ్డ వచ్చి మనం నీళ్లు తల్లి కూడా తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో అమ్మవారి గద్దెల వద్దకు ఈ యొక్క కన్నెపల్లి గ్రామంలోని ఆడబిడ్డలంతా కూడా అక్కడికి చేరుకొని ఇప్పటికి ఇటు సారలమ్మ పూజా మందిరము అలంకరించి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఆ మేడారంలోని సారలమ్మ గద్దె వద్ద కూడా ఇక్కడ ఆడబిడ్డలంతా కూడా అలంకరించి ముగ్గులు వేసి ఆ యొక్క అమ్మవారిని స్వాగతించడానికైతే బయలుదేరుతున్నారు. మనం చూస్తున్నాము గ్రామ ఆడబిడ్డలంతా కూడా ఐక్యంగా ప్రతి ఇంటి నుంచి బిందెడు నీళ్లు తీసుకొచ్చి సారలమ్మ గద్దెను అక్కడ అలంకరించేందుకు బయలుదేరారు ఆడబిడ్డలంతా కూడా. ఈ గ్రామస్తులు కూడా ప్రతి ఇంటి నుంచి బిందెడు నీళ్లు తీసుకొచ్చేసి సారలమ్మ తల్లిని స్వాగతించేందుకు మనం చూస్తున్నాము. అందరు కూడా నీళ్లు ఆరగించి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజారులను ఆడబిడ్డలను ఎంతో ఆనందోత్సవాల మధ్య స్వాగతం పలుకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ గ్రామస్తులు గ్రామ మహిళలు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని స్వాగతిస్తున్నారు. ఇటు ఒకవైపు శివసత్తుల పూనకాలు, మరోవైపు సారలమ్మ నామ స్మరణతోటైతే అందరూ కూడా బయలుదేరిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది కన్నెపల్లి వద్ద ఎంతో కోలాహలంగా సారలమ్మ రాక కోసము బయలుదేరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే ఇటు వాళ్లకు ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బందోబస్తు నడుమ ఇక్కడ నుంచి మేడారం గద్దెల వద్దకు తీసుకెళ్లినారు. సుమారు 3.5 కిలోమీటర్లు ఇక్కడ నుంచి నడుచుకుంటూనే వెళ్ళేసి అక్కడ అమ్మవార్లకు అలంకరించి అక్కడ ప్రధాన గద్దెల వద్ద సారలమ్మ గద్దెను అలంకరించి ముగ్గులు వేసి ఇక్కడ నుంచి రానున్నారు. ఇది ప్రస్తుతం సారలమ్మ రాక కోసము ఇక్కడ గ్రామస్తులు అదేవిధంగా కాక వంశంలోని ఆడపడుచులంతా కూడా ఇక్కడ నుంచి సారలమ్మ దేవాలయం వద్ద నుంచి కన్నెపల్లి నుంచి బయలుదేరారు. అక్కడికి మేడారంకు చేరుకొని అక్కడ కూడా గద్దెలను అలంకరించి ముగ్గులు వేసి సారలమ్మ రాక కోసము అన్ని ఏర్పాట్లను కూడా ఆడపడుచులే ప్రతి ఇంటి నుంచి బిందెడు నీళ్లు తీసుకొచ్చి అక్కడ అలంకరించడం అయితే ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆచారాన్ని కూడా ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది కన్నెపల్లిలోని తాజా పరిస్థితి.